ఒక సాంగ్, ఆ సాంగ్ ని ఫాస్ట్ బీట్ లో పాడాలి. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా చెరవని కొంటి తలుపుల ద్వారం తడిపే తనతో నడిపే హరిబిల్లుల వంతెన వేసిన శుభవేళ. క్రేజీ క్రేజీ. యాక్చువల్లీ ఇంకొక సాంగ్ అడగాలని ఉంది ఇట్లే. ఇన్ని థీమ్స్ లో కల్లా ఈ థీమ్ ఇస్తే ఇది నా స్ట్రెంగ్త్, ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ మోర్ హియర్ అన్నట్టుగా ఏ థీమ్ మీ స్ట్రెంగ్త్? ఒక సింగర్ అనేవారు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసి వాళ్ళ వర్సిటాలిటీని ప్రూవ్ చేసుకుంటుంటారు. సో దట్ ఈస్ చాలా స్టూడియోస్ గా కాలేజ్కి వెళ్ళారు, ఉండాలనిపించట్లేదు, బంకు కొట్టి బయటకు వెళ్ళారు, ఫ్యాకల్టీకి దొరికిపోయారు. వాట్ విల్ బి దట్ సాంగ్? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడు లేదులే వాలిపోయే పువ్వా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడు చీకటాయలే. సో ఇక్కడ చూస్తుంటే చాలా డీసెంట్ గా అలా కనిపిస్తున్నారు అందరూ. సో లోపల బిహైండ్ చాలా అల్లరి చేస్తూ ఉంటారు కదా. సో ఉన్న వాళ్ళలో మిస్టర్ డీసెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు తెలిసిన ఇదేనండి. ఇది ఇతను కూడా ఇలానే బాగా వాట్స్ యువర్ కంప్లైంట్? ఏదో ఉంది, చెప్పు చెప్పు. స్టోరీ ప్రాసలు రాతలు అంటే పిచ్చి. నా పేరు లుంబిని, ఐ మీన్ యాంకర్. సో ఏదైనా చెప్పగలుగుతావా? మా ఎదురుగా ఉన్నారు ఐ డ్రీమ్స్ నుంచి లుంబిని. ఐ డ్రీమ్స్ లో ఈవిడ అందానికి ఎవరు లేరు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఆఫ్ మోర్ లో వి హావ్ 3 talented సింగర్స్ విత్ us. వాళ్ళతో మాట్లాడదాం. వి హావ్ నిహాల్, సృష్టి అండ్ ధీరజ్. మాట్లాడదాం, అలాగే పాటలు కూడా పాడిద్దాం. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, టాప్ 11 లో ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఒక మంచి శ్లోకంతో లెట్స్ స్టార్ట్ దిస్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొనవే హారతి మా తల్లి పార్వతి. సో సింగింగ్ కాంపిటీషన్ అంటేనే ఫస్ట్ ఆడిషన్ ఉంటుంది కదా. సో ఆడిషన్ లో మీరు పాడిన సాంగ్ కి ఫస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? నా పాటకి యాక్చువల్లీ కార్తిక్ సార్ గేవ్ మీ బిగ్ కాంప్లిమెంట్. అంటే చాలా మందికి వాయిస్ అండ్ వాళ్ళ టెక్నికాలిటీస్ని ఒక్కటిగా చేసి పాడడం రాదు, బట్ యు హ్యావ్ దట్. నువ్వు నేర్చుకున్న దాన్ని యూ కెన్ ప్రజెంట్ ఈవెన్ మోర్ బెటర్ ఆన్ ద స్టేజ్ అని చెప్పేసి నాకు చెప్పారు. అండ్ ఆల్సో తమన్ గారి దగ్గర నుంచి అండ్ గీతా అక్క దగ్గర నుంచి కూడా మంచి ప్లసెస్ వచ్చాయి, బట్ దట్ ఈస్ మోస్ట్ ఫేవరెట్. నైస్. యా. సో నేను ఓరుగల్లుకే పిల్ల పాడాను. అండ్ కార్తిక్ సార్ ఫస్ట్ ఏమన్నారంటే ఇట్స్ నైస్ టు సీ దట్ ఆ పాటలో ఉన్న 5 వాయిసెస్ కూడా నువ్వు ఈ పాటలో యూ ప్రెజెంటెడ్ వెరీ వెల్. చాలా టఫ్ టు స్విచ్ ఫ్రమ్ ఫోక్ వాయిస్ టు లైక్ అ సూదింగ్ మెలడీ వాయిస్. సో దట్స్ అన్ ఎక్సలెంట్ జాబ్ అని చెప్పారు సార్. లైక్ ఓకే గ్రేట్, థ్యాంక్ యూ. సో పిక్ చేసుకోవడమే అలాంటి సాంగ్ పిక్ చేసుకున్నారు. నేను ఆడిషన్ కి పాడిన పాట బుజ్జి తల్లి. అండ్ అది పాట పాడిన తర్వాత ముగ్గురు జడ్జెస్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అండ్ పాటకి తగ్గట్టున ఎక్స్ప్రెషన్ కానీ ఫీల్ కానీ చాలా బాగా కన్వే చేస్తున్నాను అని నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, విచ్ ఆల్సో ఎంకరేజ్డ్ మీ అలాట్. ఓకే. అండ్ ఇన్పుట్స్ కూడా ఇచ్చారు, విచ్ మేడ్ మీ టు అంటే ఎక్కడెక్కడ తప్పులు చేసుకున్నానో అది సరిదిద్దుకొని మంచిగా చేయడానికి కూడా తమన్ సార్, కార్తిక్ సార్ నాకు మంచి టిప్స్ కూడా ఇచ్చారు. అండ్ వెరీ గ్రేట్ఫుల్. నైస్. సో చాలా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు కదా ఇంతకు ముందు. అండ్ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ అట్లా ఏమైనా నోటీస్ చేశారా? Actually, it is a very large scale comparatively. Oh, and we can learn more, even more
అండ్ వీ కెన్ నో మోర్ థింగ్స్ అనమాట ఇక్కడ. ఓకే. సో యూ హావ్ కమ్ ఫ్రమ్ యూఎస్ కదా! సో అక్కడ ఉన్న కల్చర్‌ని, ఇక్కడ ఉన్న కల్చర్‌ని చూసినప్పుడు లైక్ ఏం డిఫరెన్సెస్ నోటీస్ చేశారు మీరు? మొత్తం డిఫరెంట్ ఉన్నది. దేర్ ఇస్ కంప్లీట్ నాట్ డిఫరెంట్. దేర్ ఇస్ నాట్ వన్ థింగ్ చెప్పడానికి ఇట్లా ఒక్కటి డిఫరెంట్ ఉందని. ఐ థింక్ ఐ లైక్ ఇక్కడ పీపుల్ చాలా ఫ్యామిలీ టైప్స్‌లో లైక్ చాలా వెరీ కైండ్, కేరింగ్‌లో ఉన్నారు. అక్కడ కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకో మన వాళ్ళలాగా అనిపించింది. విచ్ ఇస్ నైస్. ఇట్ మేడ్ మీ ఫీల్ ఈజియర్ టు సెటిల్ హియర్. ఓకే. ఓకే. సో ఫస్ట్ ఈ డెఫినెట్‌లీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా! సో యూఎస్ నుండి వచ్చిన వాళ్ళు యాహ్! మీరంతా ఒక గ్యాంగ్ లాగా ఉంటారా? లేదంటే ఎలా? ఉండేవాళ్ళం. ఆడిషన్ అప్పుడు ఎవరు తెలీదు గదా! ఇంకా. సో, అవునవును. మేము ముగ్గురం అక్కడి నుంచి వచ్చాం. ఆడిషన్‌లోనే ఫ్రెండ్స్ అయ్యాం. సో, వచ్చినప్పుడు అరే! ఎవరు తెలీదు కొత్తగుంది అని వి వర్ లైక్ ఎ గ్యాంగ్. కానీ ఎపిసోడ్స్ పోతున్న కొద్దీ వీళ్ళందరూతోని ఫ్రెండ్‌షిప్ చేసాం. వాళ్ళందరిని అండర్‌స్టాండ్ చేస్తున్న కొద్దీ ఐయామ్ లైక్ వావ్! ఎవ్రీవన్స్ ద సేమ్. సో, ఇప్పుడు గ్యాంగ్ లాగా లేం. బట్ ఫస్ట్ ఆడిషన్ టైమ్స్‌లో ఉండే. ఓకే. యాహ్! సో అందరూ గూడా మంచి ఫ్రెండ్స్ లాగా అంత బాండింగ్ అనేది మంచి సెట్ అయిపోయింది గదా! సో యాహ్! ఇప్పుడు కాంపిటీషన్ అయితే అవుతుంది. బట్ అగైన్ కాంపిటీషన్ ఉన్నప్పుడు సాంగ్స్ పిక్ చేసుకోవడం అండ్ ఆల్ వాళ్ళు ఇస్తూ ఉంటారు గదా! సాంగ్స్ అన్ని. సో మీకలా ఏమైనా చాయిస్ ఉంటదా? సాంగ్స్ చూజ్ చేసుకోవడానికి ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్‌లో? సాంగ్ సెలెక్షన్ అనేది మన దగ్గరున్న లిస్ట్ సపోజ్ దే డూ ఆస్క్ అస్ ఫర్ సాంగ్స్. మనం ఆ లిస్ట్ ఇస్తే వాళ్ళు మన వాయిస్‌కి, మన జానర్ అంటే మన స్టైల్ పాడే విధానం, ఆ స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి బెస్ట్ సాంగ్ ఇస్తారు. ఓకే. సో యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఎక్కువగా మాట్లాడడం కన్నా పాటలు పాడితే బావుంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ ఐ విల్ గివ్ యూ అ సిట్యుయేషన్. సో ఆ సిట్యుయేషన్‌లో ఎలాంటి సాంగ్ మీరు పాడతారు అనేది ఐ థింక్ ఇట్ వుడ్ బి ఫన్. ఓకే. ఓకే. సో ఫస్ట్ సిట్యుయేషన్ వుడ్ బి చాలా స్టూడియస్‌గా కాలేజ్‌కెళ్లారు. ఉండాలనిపించట్లేదు. బంక్ కొట్టి బయటికెళ్లారు. ఫ్యాకల్టీకి దొరికిపోయారు. హాయ్! వాట్ విల్ బి దట్ సాంగ్? ఏ సాంగ్ చూజ్ చేసుకొని ఆ టైంలో? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడు లేదులే వాలిపోయే పువ్వా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడు చీకటాయలే. నైస్. సో ఫస్ట్ లవ్ ఆర్ ఫస్ట్ క్రష్ అప్పుడు ఏ పాట పాడుకుంటారు? ఇండివిడ్యువల్లీ పాడాలి ఈ పాట. యాహ్! నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. ఇది అమేజింగ్. ఇంతకు నువ్వెవరు? వరసకు నాకెవరు? అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు? ఒక నిమిషం కోపముతో మరో నిమిషం నవ్వులతో నన్ను మరిపిస్తావో ఎంతకు ఈ బంధం ఏమిటని నీ పంతం మనదే అని నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకు. ఇంతకు ఆ. నువ్వెవరు? Yes. ఇంట్రెస్టింగ్ ఎవరు లేరని. ఓకే. గుడ్ వన్. అండర్ ఏజ్ కాదు. అసలు అలాంటి సమస్య లేదు. ఆల్రెడీ మైండ్‌లో ఒక సాంగ్ స్ట్రైక్ అయింది. అణువణువు అలలెగసే తెలియని ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణువణువు అలలెగసే తెలియని ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. ఇది జస్ట్ స్వప్నమే అనుకోవచ్చా? అట్లా అనిపించలేదు మాకు. వెరీ పవర్‌ఫుల్ లవ్. అండర్ ఏజ్ Powerful అనుకుంటూనే నెయిల్డ్ ఇట్. సో కదా మీ ఫ్రెండ్స్ ఒప్పుకుంటారు. ఇస్ ఇట్? nailed it. ఓకే. సో ఒక సాంగ్ ఆ సాంగ్‌ని
ఫాస్ట్ బీట్ లో పాడాలి. స్లో సాంగ్. ఎనీ వన్ సాంగ్, ఒక మంచి స్లో సాంగ్ పిక్ చేసుకుని దాన్ని ఫాస్ట్ బీట్ లో పాడాలి. మెల్లగా కరగని రెండు మనసుల దూరం Yeah. చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం తలుపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూలహారాలే అల్లుతున్నది మన కోసం తడికి తనతో నడిపే హరిబిల్లుల వంతెన వేసిన శుభవేళ. క్రేజీ క్రేజీ. యాక్చువల్లీ ఇంకొక సాంగ్ అడగాలని ఉంది ఇట్లే. ఓ ఫాస్ట్ Fast నుండి నుండి స్లో slow చేస్తున్నారు, okay. ఫాస్ట్ నుండి స్లో. 1 2 3 రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హైరబ్బా తోబా తోబా హే తోబా తోబా तू है मेरी महबूबा అయ్యయ్యో ఏమాయో నీ వెంట తరుముతోంది ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉంది రూబా రూబా వావ్, అస్సలు డౌట్ అవసరం లేదు, నిజంగా చాలా బాగుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మీకు ఛాలెంజ్ ఇస్తాను, నిజంగా చాలా బాగా వచ్చింది. ఇట్స్ సో ఫనీ. సో యూజువలీ ఒక సాంగ్ పాడడానికి రిహార్సల్ చేసుకోవడానికి ఎన్ని డేస్ టైం ఉంటుంది మీకు? 2 రోజులు 2 to 3 days. 3 2 to to 3 2 to 3 days. 2 to 3 days. పూర్తి. సో వాట్ గోస్ బిహైండ్ అంటే ఒక సాంగ్ ఇస్తారు, సో అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు? మాకు షూట్ అయిపోతుంది. దెన్ వన్ డే కొంచెం అలా ఫ్రీ డే. దాని తర్వాత వీ గెట్ అవర్ సాంగ్స్. ఆ సాంగ్ డిస్కషన్ నడుస్తుంది. దానికి ఒక రోజు ఫుల్, ఎందుకంటే ఎవరికి ఏం బాగుంటుందో సెట్ అవుతుంది ఆ వాయిస్ కి అని చూస్తారు. అండ్ దెన్ దాని తర్వాత 2 days ప్రాక్టీస్. సో బ్యాండ్ రిహర్సల్ ఉంటుంది, టెక్ రిహర్సల్ ఉంటుంది, అండ్ ఆ 3 days కౌంట్ చేస్తాం అట్లా. ఓకే సో ఉంటుంది టైం. ఓకే. సో సాంగ్ సెలెక్షన్ అని చెప్పింది కదా తను. సో థీమ్ ఉంటుంది ఎవ్రీ వీక్. ఆ థీమ్ ని బట్టి మాకు సాంగ్స్ వస్తాయి. ఆ థీమ్ కి తగ్గట్టుగా సాంగ్స్ దాని ఫ్లేవర్ మేము అర్థం చేసుకొని దాన్ని ఓకే ఓకే. ఫ్లేవర్. సో పాటకున్న ఫ్లేవర్ దాని గురించి అది మాట్లాడుతున్నాం. అంటే ఈ ప్రాసెస్ లో మాత్రం మాకు మెంటర్స్ అండ్ మేనేజర్స్ బాగా సపోర్ట్ చేసి క్లియర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు. ఓకే ఓకే. దానికి సో హ్యాపీ. సో యూజువలీ సాంగ్స్ సెలెక్షన్ అండ్ ఆల్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మోస్ట్లీ కదా. అవును. ఇన్ని థీమ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ వీక్ ఈ థీమ్ అని చెప్పేసి. సో ఇన్ని థీమ్స్ లో కల్లా ఈ థీమ్ ఇస్తే ఇది నా స్ట్రెంగ్త్, ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ మోర్ హియర్ అన్నట్టుగా ఏ థీమ్ మీ స్ట్రెంగ్త్? నాకు మెలోడీ అనిపిస్తుంది నా స్ట్రెంగ్త్. అదే కాకుండా ఐ టేక్ ఎనీ జానర్, ఎనీథింగ్ దే గివ్ మీ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ట్రై టు గివ్ మై బెస్ట్. ఓకే. నాకు ఫోక్ అన్నా వెస్టర్న్ అన్నా, మెలోడీస్ కూడా పాడతాను. ఛాలెంజ్ అంతగా ఏం లేదు, బట్ ఫోక్ అండ్ వెస్టర్న్. నాకు చెప్పాలంటే అలా ఏం లేదు. ఏది ఇచ్చినా సరే ఐ విల్ సింగ్ అంతే. నాకు ఇది పాడాలి ఇది పాడకూడదు అంటే కాంపిటీషన్కి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఏదైనా పాడాల్సిందే. దట్ ఈస్ మోర్ ప్రామినెంట్ ఇన్ ఇండియన్ ఐడల్. ఒక సింగర్ అనేవారు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసి వాళ్ళ వర్సిటాలిటీని ప్రూవ్ చేసుకుంటుంటారు. సో దట్ ఈస్ మోర్ ఏం చెప్పాలి, చాలా మంచి విషయం ఓకే ఇండియన్ ఐడల్ గురించి. ఓకే. సో డెఫినెట్లీ మీకు అప్పటి వరకు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, అక్కడికి వచ్చిన తర్వాత కాంపిటీషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది కదా. సో మీ ఓరియంటేషన్ ఎలా మారిపోతూ ఉంటుంది ఈచ్ సాంగ్ కి? అంటే ఫస్ట్ ఒక సాంగ్ పాడిన తర్వాత ఏదో కొంత నేర్చుకుంటాం, ఓకే. దాన్ని నెక్స్ట్ సాంగ్ ఇంప్లిమెంట్ చేసి అలా ఎవ్రీ డే సంథింగ్ లెర్నింగ్. ఇండియన్ ఐడల్ లాంటి ప్లాట్ఫామ్ లో ఉండి ఇట్ ఈస్ అ కాంపిటీషన్, ఇట్ ఈస్ అ గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్, కానీ ఆల్సో లెర్నింగ్ హ్యాపెన్స్ సైమల్టేనియస్లీ. అలా నేర్చుకుంటూ మేము వి జస్ట్ ఓకే. ప్యారలల్లీ దాన్ని బ్యాలెన్స్ We can observe the change. చేంజ్ అనేది తెలుస్తుంది. తెలుస్తుంది మనకి.
స్టార్టింగ్ మన పర్ఫార్మెన్స్ కి నెక్స్ట్ ఎపిసోడ్ కి Ah. రాబోతున్న Hmm. పర్ఫార్మెన్స్ కి వీ కెన్ సీ ద చేంజ్. డిఫరెన్స్ మీరే నోటీస్ Yeah. చేస్తారు Yeah. జడ్జెస్ Judges, చెప్పే టిప్స్ అండ్ Next వాటికి మెంటర్స్ నెక్స్ట్ వాటి- చెప్పే వాటికి Yeah. దాన్ని యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా నేర్చుకుంటాం అండ్ డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాం. Yeah. ఓకే వి లెర్న్ మోర్ దే. ఓకే అవును. సో జడ్జెస్ కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా, సో డెఫినెట్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము Yeah. నెక్స్ట్ దాంట్లో అని Yeah. అంటూ Yeah. ఉన్నారు కదా. సో మేము జస్ట్ యాజ్ ఎ షో మాత్రమే చూస్తాం, బట్ వాట్ గోస్ బిహైండ్ అనేది మీకే తెలుసు. Yeah. సో ఎలా ఉంటుంది ర్యాపో అండ్ ఆల్ జడ్జెస్ తో కానీ యాంకర్స్ తో కానీ? సో అందరూ సింగర్స్ Good. అక్కడ. Actually, చాలా. yeah. చాలా బాగుంటుంది. మాకు యాంకర్స్, హోస్ట్స్, they're also like our mentors. ఇప్పుడు జడ్జెస్ ఆబ్వియస్లీ మనకి ఇచ్చే టిప్స్ దర్ అమేజింగ్, కానీ వాళ్ళతో పాటు యాంకర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు విత్ ద మెంటర్స్ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్. సో గుడ్, ఎవ్రీ వన్ హ్యాస్ అ గుడ్ బాండ్. టీవీలో కనిపించే దానికంటే ఎక్కువ ఉంటుంది. అందరూ మంచిగా పలకరిస్తారు. ఓకే యా, సపోర్ట్ చాలా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూస్తుంటే చాలా డీసెంట్ గా అలా కనిపిస్తున్నారు అందరూ. సో లోపల బిహైండ్ చాలా అల్లరి చేస్తూ ఉంటారు కదా. సో ఉన్న వాళ్ళలో మిస్టర్ డీసెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు? నిహాల్ అని Decent? మాత్రం చెప్పకండి. ఆహా, శశాంక్. శశాంక్ ఐ థింక్ decent-ఆ? శశాంక్. ఓకే. అవును, కోతి. శశాంక్ తిని డీసెంట్ కదా, చాలా డీసెంట్ గా కనిపిస్తున్నారు, అలా బిహేవ్ చేస్తారు. అనిపించాలి కదా. కనిపించాలి కదా. Actually, నాకు తెలిసిన నేనేనండి. ఇది ఇతను కూడా ఇలానే. బాగా వాట్స్ యువర్ కంప్లైంట్ దెన్? మీ he'll walk around and be like, అక్క అక్క ఇచ్చేద్దామా వచ్చేద్దామా, అక్క స్పీకర్ అక్క, అక్క పాట అక్క. ఏదో ఉంది, కామన్ చెప్పు చెప్పు. అంటే మనోడు మాట మాటకి స్టోరీలు అడుగుతా ఉంటాడు. Ah. స్టోరీ ప్రాసలు రాతలు అంటే Ah. పిచ్చి. అవునా? ఏ స్టోరీ అంటే ఏంటి, ఏం అంటే చేస్తుంటారు? వచ్చి మాట అంటే మాటకి అన్న ఒక స్టోరీ అన్న. చెప్పవన్నా, అన్నా నువ్వు ఈ స్టోరీ చెప్పన్నా ఆ స్టోరీ చెప్పన్నా అని. అందరికి అక్కడ వినిపించేది ఒకటే, అక్క అక్క, అన్న అన్న. అంతే అంతే. ఏం స్టోరీస్ తెలుసుకుంటుంటారు? నువ్వే చెప్పేది. అన్ని జోనర్స్ తెలుసుకుంటాను. ఏదైనా ఒకటి చెప్పు. అంటే ఎవరి స్టోరీస్, దేనికి సంబంధించింది? అంటే రియల్ లైఫ్ హ్యాపెన్ స్టోరీస్. నేను కథలు రాస్తుంటాను, Okay. కవితలు రాస్తుంటాను, ప్రాసలు రాస్తుంటాను. సో హౌ మచ్ ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్, ఐ కెన్ రైట్ దట్ వెల్ కదా. సో దానికోసం బుక్స్ చదవాలంటారు. సో బుక్స్ చదవడం కన్నా మన చుట్టూ ఉన్న పర్సన్స్ స్టోరీస్ తెలుసుకోవడమే సంథింగ్. రియల్ లైఫ్ స్టోరీస్. సో మెచ్యూర్డ్. సో ఏంటి? ఓకే, నా పేరు లుంబిని, ఐ మీన్ యాంకర్. నా పేరు లుంబిని. Pretty. లుంబిని. ఎప్పుడు వినలేదు. సో ఏదైనా చెప్పగలుగుతావా? మా ఎదురుగా ఉన్నారు ఐ డ్రీమ్స్ నుంచి లుంబిని. ఐ డ్రీమ్స్ లో ఈవిడ అందానికి ఎవరు లేరు. ఓ ధీరజ్, Dear. దోచేసుకున్నావు she's blushing. దోచేసుకున్నావు. Oh my God. ఏం మాట్లాడా, నో వర్డ్స్. సో Decent అనిపిస్తుందా? అస్సలు అసలు తను Exactly. చెప్పింది కరెక్ట్. Exactly. అస్సలు డీసెంట్ అనిపించట్లేదు. Very smart. ఓకే. సో ఇప్పుడు కాంపిటీషన్ లో వస్తున్న ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా డెఫినెట్లీ ఫ్యూచర్ కి ఎలా ఛానలైజ్ చేయాలని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు ప్రతి Yes. ఒక్కరు. సో ఎలా, వాట్ ఈస్ యువర్ ప్లాన్? ప్లాన్ అంటే చాలా నేర్చుకుని వెళ్తాం ఈ తెలుగు ఐడల్. దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటామో, ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం అనేది డిపెండ్స్ ఆన్ పర్స్పెక్టివ్. బట్ నా పర్సనలీ అయితే జడ్జెస్ నాకు చెప్పినాయి నేను 100%గా ఐ విల్ డెఫినెట్లీ ఇంప్లై వర్కౌట్ అండ్ స్ట్రైవ్ హార్డ్ ఫర్ బెటర్ అవుట్కమ్ ఆల్వేస్, డే టు డే బేసిస్లో. పర్ఫెక్ట్. ఫర్ మీ అయితే సింగింగ్ కొంచెం లైక్ డైలీ లైఫ్ నార్మలే, బట్ బీయింగ్ ఆన్ స్క్రీన్, బీయింగ్ కాన్స్టెంట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా ఫర్ ఆల్ దోస్ అవర్స్ చాలా న్యూ. అండ్ ఎలా స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా నేర్చుకుంటున్నాను. అండ్ అది పోను ఐ థింక్ ఐమ్ గోనా బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ బికాస్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, రైట్? సో స్క్రీన్ ప్రెజెన్స్, స్టేజ్ ప్రెజెన్స్, హౌ టు ఇంటరాక్ట్ విత్ బిగ్గర్ పీపుల్, లెజెండ్స్ ఓకే, అనేది నేర్చుకుంటున్నాను. సో ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. నైస్. సో ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నదంతా మనం మన ఫ్యూచర్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఉంటది. కానీ కాకపోతే ఇండియన్ ఐడల్ లో ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ వీ కెన్ బి రినౌన్ టు ఎవ్రీ వన్ యాజ్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ప్లాట్ఫామ్. సో నాకు ఒకసారి సునీత గారు ఒక మాట చెప్పారు, మనం కెమెరా ముందు ఉన్నాం అంటే వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వరల్డ్ అని. సో అలాగా వీ విల్ బికమ్ సో పాపులర్ అండ్ వీ షుడ్ దాన్ని మనం నిలబెట్టుకోవాలి, బాగా పాడాలి. అండ్ ఆఫ్టర్ దట్ తమన్ గారు అండ్ కార్తిక్ గారు, గీతాక వాళ్ళు కూడా ఎప్పుడు మాకు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దట్ ఈస్ సో గుడ్, బీయింగ్ సపోర్టివ్. అండ్
అంతే. నైస్. Yeah. ఓకే. సో, ఇండస్ట్రీలో ఇప్పుడున్న సింగర్స్ కానీ, లేదంటే ఇంతకుముందున్న సింగర్స్ కానీ, ఎవరు మీ ఫేవరెట్ సింగర్ అండ్ వాళ్ళ సాంగ్ ఒకటి పిక్ చేసుకోవాలి అని అనుకుంటే వాట్ వుడ్ యూ పిక్ అండ్ సింగ్? నాకు బాలు గారి పాటలంటే చాలా ఇష్టం. సో, బాలు గారి పాటలో ఐ థింక్ సో మై మై ఫస్ట్ సాంగ్ అంటే ఫస్ట్ సాంగ్ అని చెప్పలేను గానీ, ద సాంగ్ విచ్ హిట్టెడ్ మీ ఎ లాట్ ఇస్ 'మాటేరాని చిన్నదాని'. ఓకే. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మోగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. వావ్! నాకు చిత్రమ్మ. ఆహ్, కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే. యెస్. నాకు ఇష్టమైన సింగర్ అంటే హరిహరన్ గారు. సో, బాంబేలో 'ఊరికే చిలక' అనే పాట చాలా ఇష్టం. నీ రాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువాయే జామురాక చితిమంటలే రేపే నా కడ ప్రాణం పోనివు కథ మాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదం వేస్తే ఎద కుంగిపోయేనులే మొదలో తుదలో వేచున్నారా ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు కురిసే చినుక ఎల్లువైన వేయద వరకు. వావ్! వాయిస్ పోయిందన్నారు? ఇంకా బాగా వచ్చేది కానీ. అమేజింగ్, అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ టాప్ 11లో డెఫినెట్లీ ఎవరు విన్ అయినా కూడా ఐ థింక్ యూ హ్యావ్ టు సెట్ అప్ యువర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లీ కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ Thank యూ. you. థ్యాంక్ యూ.